ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. కాళ్ళు పులుసు జ్యూసీగా కుక్కర్లో ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు 2 ఆనియన్స్ని ఫైన్గా కట్ చేసి 4 to 6 పచ్చిమిర్చిని మధ్యలోకి స్లైస్ చేసి యాడ్ చేయండి. ఈ గ్యాప్లో మేక కాళ్ళని హాట్ వాటర్లో పసుపు అండ్ ఉప్పుతో బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక 5 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి 1.5 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇది అయ్యాక మనం శుభ్రం చేసిన కాళ్ళని యాడ్ చేయండి. ఈ గ్యాప్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో సోక్ చేయండి. నెక్స్ట్ కుక్కర్లో 1.5 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకొని బాగా మిక్స్ చేయండి. కొంచెం ముక్కలకి కారం పట్టాక ఇప్పుడు పక్కన పెట్టుకుని చింతపండుని స్క్వీజ్ చేసి బాగా కలుపుకోండి. ముక్కలు ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర కొంచెం యాడ్ చేయండి. ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకొని సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేయండి. కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ రానివ్వండి. 10 విజిల్స్ తర్వాత చూస్తే ఇంకా కుక్ అవ్వలేదు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ 6 to 7 విజిల్స్ పెట్టండి. సో కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే బాగా కుక్ అయింది అనిపిస్తే స్టవ్ మీద కొంచెం సిమ్లో పులుసు ఉంచి దగ్గర పడ్డాక సర్వ్ చేసుకోండి. అంతే, కాళ్ళు పులుసు రెడీ. ఇంకెలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని తప్పకుండా ఫాలో అండి. బాయ్ బాయ్.